अवतार मेहर बाबा की जय। ద జాయస్ పాత్ ఈ పుస్తకాన్ని మనం ఈ మధ్య కాలంలో మొదలు పెట్టుకుని చదువుకుంటూ ఉన్నాము. ఈ ఆనందకరమైనటువంటి మార్గము అనేటటువంటి ఈ పుస్తకంలో మణి బాబాతో జీవించినటువంటి సంగతులన్నీ కూడా మనం చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఏ పుస్తకం చూసినా బాబాతో ముడిపడే ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి గాథ కానే కాదు, భగవంతునితో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు వాళ్ళవి. మండలి సభ్యులు ఎవరైనా సరే, అంటే ఎవరి పుస్తకం తీసుకున్నా కూడా వాళ్ళ జీవితం పూర్తిగా బాబాకు అంకితమైనటువంటి సంఘటనలే మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే ఈ పుస్తకంలో కూడా మణి యొక్క బాల్యంలో జరిగిన సంఘటనలే చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. బాబా ఆమెను కూడా ఎంతో గొప్పగా ప్రేమించేవారు. అలాంటి సంఘటనలు మనము ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము. మెహరాబాద్లో బాబా తన ఆశ్రమాన్ని స్థాపించడము, అక్కడ విపరీతమైనటువంటి యాక్టివిటీ జరుగుతూ ఉండేది. అనేక మంది అక్కడ నివసించడం మొదలుపెట్టారు. అలాగే అక్కడ స్కూళ్ళు, హాస్పిటల్స్ నెలకొల్పబడ్డాయి. పండుగలు నిర్వహిస్తున్నారు, బాబా దర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఆటల పోటీలు, ఇవన్నీ కూడా మణిని బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా స్త్రీల ఆశ్రమంలో మెహరా, నాజా, కుర్షద్ వీళ్ళందరితోటి జీవితం గడపాలని ఆమె ఉవ్విళ్ళూరుతూ ఉండేది. కానీ బాబా ఆదేశం ప్రకారం సెలవు రోజుల్లో మాత్రమే మెహరాబాద్ వెళ్ళి వస్తూ ఉండేది. వెళ్ళినప్పుడంతా కూడా ఎంతో సంతోషంగా గడిపేది. తిరిగి అక్కడి నుండి వచ్చేసేటప్పుడు మాత్రం విపరీతమైనటువంటి బాధకు లోనయ్యేది. వెళ్ళే ముందు బాబా ఆమెను పిలుస్తూ ఇంకా ఇంకా ప్రేమను అందిస్తూ, నా కొరకు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఆమె ఎంతో ప్రయత్నించేది, కష్టపడి కన్నీళ్లు ఆపుకునేది. అక్కడ నుండి వెళ్ళలేక వెడుతున్నా అన్నట్లుగా ఆమె హృదయం పరితపించేది. తీరా రైలు ఎక్కే వరకు ఎంతగానో అదుపు చేసుకున్నటువంటి ఆమె కన్నీరు మున్నీరై ప్రవహించేది. రైల్లో ఎక్కేసరికి ఆ కన్నీటిని ఆపుకోలేకపోయేది. ఒకసారి ఆ రోజుల్లో మనకందరికీ తెలుసు, రైళ్ళన్నీ చాలా రద్దీగా ఉండేవి, రిజర్వేషన్లు అంటూ ఏమీ లేవు. 3వ తరగతిలోనే ప్రయాణం చేసేవారు వీళ్ళందరూ కూడా. అలా రద్దీగా ఉన్న 3వ తరగతి కంపార్ట్మెంట్లో మణితో పాటు షిరీన్ మాయి కూడా ప్రయాణం చేస్తోంది. వెనక్కి పూనా వెళ్ళిపోతున్నారు. ఈమె కన్నీటిని చూసి విపరీతంగా విసుక్కుంది షిరీన్ మాయి. చాలా చిరాకు కలిగింది. ఆమె మణితోటి చిన్నగా, నువ్వు ఆపుతావా, ఇంకా ఆ ఏడుపు ఆపే. ఎందుకు అంటే చుట్టుపక్కల అందరూ కూడా నిన్ను చూడటం లేదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో వాళ్ళు అనుకోవటం లేదు, నన్ను తీక్షణంగా చూస్తున్నారు, అనుమానంగా చూస్తున్నారు. నేను నిన్ను హింసిస్తున్నానేమో, సవతి తల్లినేమో అని భావించి నేనేం చేశాను అన్నట్లుగా నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు అంది. అప్పుడు మణి కొంచెం స్పృహలోకి వచ్చి తలెత్తి చుట్టూ చూసింది. నిజంగానే పాపం ప్రతివారు తన తల్లిపైనే దృష్టి పెట్టారు. పాపం ఈవిడ
ఎంతగా హింసించిందో, ఆమెను అంతగా ఏడ్చేలా ఏం చేసిందో అని అందరూ అనుకుంటూ ఉన్నట్లుగా ఆమెకు కనిపించింది. వెంటనే మణి స్పృహలోకి వచ్చి కన్నీటిని తుడుచుకుని చిరునవ్వుతో చుట్టూ చూడడం మొదలుపెట్టింది. అప్పటి నుండి కొంచెం జాగ్రత్త పడసాగింది. చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆ పరిసరాల్ని బట్టి ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. 1926, 28 ఈ 2 సంవత్సరాల్లోనూ షిరీన్ మాయి బాబాకు రాసినటువంటి లేఖల్లో మణి గురించే ఎక్కువ రాసినట్లుగా కనిపిస్తుంది. మణి బాబాతో ఉండాలని ఎంతగా తప్పిస్తోందో తెలుస్తుంది. షెరియార్జీ ఒకసారి బాబాను చూడ్డానికి మెహరాబాద్ వెళ్ళాడు. తనను తీసుకువెళ్ళలేదని మణికి తెలిసిపోయింది. ఇంకా విపరీతంగా గొడవ చేయసాగింది. ఎలాగైనా బాబా దర్శనానికి వెళ్ళాలని పట్టుపట్టింది. మర్నాడు నిద్రలేచి, నాకు రాత్రి కలలో కూడా బాబా కనిపించలేదు, కాబట్టి ఏమైనా సరే వెళ్ళి తీరాలి అని ఆమె మారాన్ చేసింది. ఆమె మాటలు, బాధ ఇవన్నీ షిరీన్ మాయి చూడలేకపోతోంది. ఆ విషయమే బాబాకు రాసింది. ఆమె మాటలు, ఆమె బాధ నేను చూడలేకపోతున్నాను, కాబట్టి వచ్చే మంగళవారం రాత్రి ఆమెను తీసుకుని రైల్లో వస్తున్నాను. మర్నాడు నగర్కి ఎవరినైనా పంపిస్తావని ఆశిస్తున్నాను అంటూ బాబాకు ఉత్తరం రాసింది. అలాగే ప్రతి ఉత్తరంలోనూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి రాస్తూ ఉండేది షిరీన్ మాయి. నీ తండ్రి, ఆది, అలాగే మణి అందరూ నీకు శుభాకాంక్షలు తెలపమన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా నీకు గుడ్ విషెస్, రిగార్డ్స్ పంపిస్తున్నాను అంటూ, మణి నువ్వు ఎప్పుడెప్పుడు తిరిగి, అంటే బాబా పర్యటనలో ఉండవచ్చు, ఎప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తోంది, నీ దగ్గరికి రావచ్చు కదా అని ఆశపడుతోంది అంటూ రాసింది. మరోసారి ఆమె బాబాని బ్రతిమలాడుతోంది. దయచేసి మణికి 2 కానీ 3 కానీ మాటలు రాస్తే ఆమె మనసులో బాధ తగ్గుతుంది. నిజంగా అంటే చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా నిజానికి తల్లి కోసం బెంగ పెట్టుకుంటారు ఎవళ్ళైనా. కానీ ఇక్కడ దైవీ మానవునికి సహోదరిగా జన్మించినటువంటి మణి అతి చిన్న వయసులోనే, ముఖ్యంగా బాబా ఆమెను పసిగుడ్డుగానే జన్మించగానే ఆమెను ఎత్తుకుని ముద్దాడి, ఈమె నాకు చెందిన బిడ్డ అని ఎలా చెప్పారో అలాగే ఆమె ప్రవర్తిస్తోంది. కాబట్టి ఎంత బెంగ పెట్టుకుంటోందో, అక్కడికి రావాలని ఎంతగా తప్పిస్తోందో షిరీన్ మాయి తెలియపరుస్తోంది. మరో ఉత్తరంలో ఆమె రాస్తోంది, మెరోగ్, ప్రస్తుతం నేను బెహరంతో నీ దగ్గరకు రాలేను. నేను వస్తే మణి కూడా వస్తానని ఏడుస్తుంది. మణి చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమెను కూడా మెహరాబాద్ లేక నీ దగ్గరికి తీసుకువస్తే నీకే ఇబ్బంది కలుగుతుంది అని రాసింది. అలాగే మణికి ఎప్పుడెప్పుడు స్కూలుకు సెలవులు ఉన్నాయో ఆ వివరాలు కూడా వ్రాస్తూ, అక్కడికి రావడానికి మణి చాలా ఆతృత పడుతోంది కాబట్టి ఎవరైనా వస్తూ ఉంటే నేను ఆమెను పంపిస్తాను అని కూడా రాసింది ఒక ఉత్తరంలో. అలాగే శుభాకాంక్షలు కూడా తెలపమంది మణి. నాసిక్ నువ్వు త్వరగా తిరిగి రావాలని ఆతృతగా ఎదురు చూస్తోంది అంటూ చివరగా నా గుడ్ విషెస్ కూడా స్వీకరించు అని బాబాకు రాసింది. నిజానికి భగవంతునితో గల సంబంధాన్ని పురస్కరించుకుని మణి దేవునికి సహోదరిగా జన్మించవలసినటువంటి అవసరం, అంటే ఆయన విశ్వ కార్యంలో భాగం పంచుకునేందుకు మణి యొక్క పాత్ర అవసరం కాబట్టి ఆమె సహోదరిగా జన్మించవలసి వచ్చింది.
అలాగే మణి తర్వాత కాలంలో తనకొచ్చినటువంటి కళలను గురించి కూడా ప్రస్తావించేది. బాబా ప్రేమికులకు అంటే మెహరాజాద్ వచ్చినప్పుడు మండలి హాల్‌లో ఇరిచ్, అలాగే మణి ఇలా వీళ్ళందరూ మండలి వారందరూ కూడా కూర్చుని వారందరినీ పలుకరించేవారు. బాబా ప్రేమికులకు తమదైనటువంటి శైలిలో ఎన్నో విషయాలు తెలియపరిచేవారు. అలాగే హాల్‌లో మణి బాబా ప్రేమికులకు తన కలను గురించి చెప్తూ ఉండేది. అది 1956వ సంవత్సరంలో అంటే బాబాకు ఇంకా రెండవసారి యాక్సిడెంట్ అవ్వలేదు. ఆ సమయంలో ఆమెకు అందమైన కల వచ్చిందట. అది నిజంగా దేవుని గురించిన కలే. ఆమె జీవితంలో భగవంతుని గురించిన కలలు 3, 4 సార్లు వచ్చాయి అని చెప్తూ ఉండేది. బాబాయే ఆమెకు భగవంతుడు. కాబట్టి భగవంతునిగా బాబాయే కలలో కనిపించేవారు. ఆమె కూడా కలలో ఉంది. అది చాలా ఆకట్టుకునేటటువంటి కల. ఆమె భగవంతుని కోర్ట్‌లో ఉంది ఆ కలలో. అక్కడి వారంతా తెల్లని పొడవైన దుస్తుల్లో ఉన్నారు. వాళ్ళ ముఖాలు ఏవి స్పష్టంగా కనిపించటం లేదు. అక్కడ వారి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమెను ఆకర్షించాడు. ఆయన పట్ల ప్రేమ పొంగి ప్రవహించింది. గట్టిగా ఆమె "నువ్వే భగవంతుడివి" అని అరిచింది. ఆ మూర్తి నీలి రంగులో కనిపించాట. చాలా అందంగా ఉన్నట్లుగా మణి వర్ణిస్తూ ఉండేది. ఆయన ఆమె వైపు చూడలేదు, మాట్లాడలేదు. చిన్నగా తలాడించాడు అంతే. మణి అంటోంది, "నీవు చాలా అందంగా ఉన్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను" అని ఆమె చేతులు చాచి ఆయన దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా తన పాదాలు కట్టివేసి ఉన్నట్లుగా గమనించి అక్కడే ఆగిపోయింది. ఆ కలలోనే మరొక సీను చెప్తోంది. అప్పుడు మణి కోర్టు బయట అంటే భగవంతుడు కొలువున్నటువంటి ఆ ప్రదేశానికి వెలుపల ఉంది. అంటే రోడ్డు మీద ఉంది. ఆ వీధిలో నడుస్తూ ఉంది. కొంతమంది ఆమె చుట్టూ మూగారు. ఆ నేలపైనే అక్కడే పిచ్చిదానిలా కూర్చుండిపోయింది. మళ్ళీ కొంతమంది వచ్చారు. చిరాకుగా చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆమె తాపత్రయం. నెమ్మదిగా ఆ వీధిలో ఆ సందులో నడుస్తూ ఆ ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చింది. అక్కడ చూస్తే ఆ పక్కనున్నటువంటి తలుపు సగం తెరిచి ఉన్నట్లుగా కనిపించింది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది ఈమె కలలో. అక్కడ కాపలా వారు మళ్ళీ ఈమెను చూసి కట్టిపడేశారు. లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. కానీ ఈమె ఆ కలలోనే దేవుని దర్శనానికే వెళ్ళడానికి చాలా పోరాడిందిట. అంతలో ఒక యువదూత కనిపించాడు. అతడు నారాయణ మహారాజులా కనిపించాడు. నారాయణ మహారాజు దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఈమె ఈ కలను చాలా సూక్ష్మంగా వివరించింది. ఆ నారాయణ మహారాజులా కనిపించినటువంటి దూత వచ్చి నవ్వుతూ ఆమె సంకెళ్లను విప్పాడు. "ఇక నువ్వు లోపలికి రావచ్చు" అన్నట్ట. అలా మణి చెప్తోంది, "నేను అదే దేవుని కోర్టులోకి లోపలికి వచ్చాను. అక్కడ భగవంతుడున్నాడు. తిరిగి ఆయన ప్రేమను పూర్తిగా నేను అనుభూతి పొందాను" అంటూ వివరించేది తన కలను. ఇందులో మనందరికీ కూడా మణి ఎలా తప్పించేదో అంటే అందరికీ బాబాను గురించిన కలలు రావడం సహజమే. బాబా దృష్టిలో ఉంటే అలాగే బాబాను స్మరిస్తూ పడుకున్నప్పుడు అందరికీ అప్పుడప్పుడు బాబా కనిపిస్తూ ఉండడం అలవాటే. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి కల అంటే ఈ కల ద్వారా మణి ఎలాంటి తపన ఆమెలో ఎలాంటి తపన రగిలేదో మనకందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆమెకు 7 సంవత్సరాల వయసులో ఒక దేవుని గురించినటువంటి ఒక కల వచ్చింది.
ఆ కళ గురించి మణి చెప్తూ, నా సోదరుడు దేవుడని నాకు తెలిసినా, అవతారంటే ఏమిటో నాకు నిజంగా తెలియదు. ఈ కళ నాకు అర్థం చేసుకునేందుకు సహాయపడింది అంటూ ఆ కళను వివరిస్తోంది. మనకందరికీ తెలుసు ఈ కళను గురించి అందరం విన్నాం. సాధారణంగా 7 సంవత్సరాల వయసులో దేవుడంటేనే ఒక అవగాహన ఉండదు. ఏదో తల్లిదండ్రులు ఎలా చేస్తే వాళ్ళు అలా దేవుడికి దండం పెట్టుకోవడం మాత్రమే తెలిసి ఉంటుంది సాధారణంగా. కానీ మణి పరిస్థితి వేరు. మణి అవతార పురుషుడైన దైవీ మానవుని యొక్క విశ్వకార్యంలో భాగం పంచుకోవలసినటువంటి ఆహ్, పాత్రలో మణి ఉంది. సాధారణంగా మనకి ఇప్పుడు ఈ రోజుల్లో బాబా పట్ల అవగాహన అంటే బాబా చెప్పినటువంటి విషయాల పట్ల అవగాహనతో అవతార పురుషుడంటే ఎవరు? దైవీ మానవుడంటే ఎవరు? లేదా సద్గురు అంటే ఎవరు? ఇవన్నీ బాబా చెప్పిన సంఘటనల వల్ల, ఆయన చెప్పినటువంటి సందేశాల వల్ల మనకు అర్థమవుతున్నాయి కానీ, అంత చిన్న వయస్సులోనే దేవుడంటే అవగాహన ఆమెకు ఏర్పడింది. కానీ అవతార్ అంటే మాత్రం ఆమెకు అర్థం కాలేదు. ఈ కళ ద్వారా అవతార పురుషుడంటే ఎవరో అర్థమైంది అని చెప్తోంది. ఈ కలలో మణి ఆకాశంలో పైకి లేచి మేఘం అంచున కూర్చుని ఉందట. ఆమె ముందు ఒక పెద్ద ఆకారం గల జీవి కనిపించాడు. అంత పెద్ద ఆకారం అంటే ఆకాశమంతా నిండిపోయేంత ఆకారం కలిగినటువంటి ఒక జీవి కనిపించాడు. అతని శరీరంపై బట్టలు లేవు. అతడు భగవంతుడని ఆమెకు తెలుస్తోంది. అందువలన ఆమె ఆ దేవుణ్ణి అడిగిందట, దుస్తులు ఎందుకు ధరించలేదు అని. అతడు నవ్వుతూ మరొక వైపుగా ఆమెకు చూపించాడు. అక్కడ మణి చూస్తే బట్టలు ఆరవేసే తాడు కనిపించింది. దానిపై చిన్న బిడ్డలు ధరించేటటువంటి దుస్తులు వ్రేలాడుతూ కనిపించాయి. మణి ఆశ్చర్యపోయింది. అంత పెద్ద ఆకారం గల దేవుడికి అంత చిన్న దుస్తులు ఎలా సరిపోతాయి అని ఆలోచించింది. ఆ దుస్తులు ఆయనకు అసౌకర్యంగా ఉండవా? అంత చిన్న దుస్తుల్లో అంటే విశ్వవ్యాపి అయినటువంటి భగవంతుడు మానవుడిగా భూమి మీదకు దిగి వచ్చినప్పుడు ఒక మానవునిగా రూపం ధరించి ఆ చిన్న కోటు లాంటి వస్త్రాన్ని ధరిస్తాను అని బాబా చెప్పడం మనకందరికీ స్పష్టంగా తెలుసు. కాబట్టి అంత చిన్న దుస్తులు ఎలా సరిపోతాయి అని ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది. ఆయన తల ఆడిస్తూ, అవును, ఈ దుస్తులను అప్పుడప్పుడు ధరిస్తాను. మానవునిగా మీ మధ్యకు వచ్చినప్పుడు మాత్రమే వాటిని వేసుకుంటాను. చిన్న వాటిలో నేను చిన్నవానిగానే కనిపిస్తాను అని చెప్పాట ఆమె కలలో. ఇక్కడి వరకు మనకి మణి యొక్క అవగాహన, అంత చిన్న వయసులో ఆమె బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆయనతో నివసించాలనే తపన ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. ఇక దేవుని తల్లి పాత్రలో షిరీన్మాయి యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేందుకు కొన్ని విషయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. అందరూ ఆ కుటుంబంలో జన్మించిన వాళ్ళందరూ కూడా బాబాను ప్రేమించారు. బాబా దేవునిగా విశ్వసించారు. షెరియార్జీ సరే ఈ బిడ్డ కోసమే ఆయన తపిస్తున్నాడు. అలాగే మెరోగ్ జన్మించిన క్షణం నుండి ఆ బిడ్డను భగవంతునిగానే హృదయంలో ఆరాధిస్తున్నాడు. అలాగే ఆయన తోడబుట్టినటువంటి వాళ్ళందరూ కూడా, సోదరులందరూ కూడా బాబాను భగవంతునిగా విశ్వసించి ఆయనను సేవించి తరించారు. మణి చెప్పనే అక్కర్లేదు. ఇప్పటి వరకు ఆమె సంగతులు చెప్పుకున్నాం. దీనికి విరుద్ధంగా బాబా దేవునిగా అంగీకరించడానికి షిరీన్మాయి చాలా కష్టపడింది అని మనకు అర్థమవుతుంది. నిజానికి ఎందుకు ఆమె అలా దేవునిగా ఎందుకు అంగీకరించలేకపోయింది అంటే, తన కొడుకు దేవునిగా ఉండాలని కోరుకోలేదు మొదట.
ఆమె తన ప్రియమైన పుత్రుని ఒక సాధారణమైనటువంటి ఒక ఇరానీ యువకునిగా చూడాలి అని కోరుకుంది. ఈ ప్రపంచంలో విజయం సాధించాలని, గర్వపడేలా చెయ్యాలని కోరుకుంది. అలాగే ఈ ప్రపంచంలో ఒక గొప్పగా చదువుకోవాలి, ఒక ఇంజినీరింగ్ పట్టా పొందాలి, లేదా ఇంగ్లాండు అలా మొదలగు విదేశాల్లో చదువుకోవాలి, గొప్పగా జీవించాలి అని కోరుకునేది. అందువలన ఆమె తేలిగ్గా, త్వరగా ఆయనను భగవంతునిగా అంగీకరించలేకపోయింది. ముఖ్యంగా ఆమె దేనిని పూర్తిగా వదిలిపెట్టేయదు. అంత త్వరగా ఒప్పుకోదు. అది ఆమె స్వభావం. షిరీన్‌కి బాబా స్థాయి గురించిన ఆంతరంగికమైన ప్రగాఢ విశ్వాసం ఆమెలో మొదట్లో కలగలేదు. షెరియార్జీలా సహజంగా ఆ నమ్మకాన్ని, అనుభూతి కూడా పొందలేదు. మనం చెప్పుకున్నాం. మణి అలాగే బాబా సోదరులు అంగీకరించినట్లుగా కూడా ఆమె అంగీకరించలేకపోయింది. మీ అందరికీ దేవుడైతే అవ్వచ్చు, నాకు మాత్రం నా కొడుకు అని గర్వంగా చెప్పుకునేది. నిజానికి మణి చెప్పినట్లుగా జొరాస్ట్రియన్ మతంలో భగవంతుడు, భగవంతుని యొక్క సాక్షాత్కారము, లేదా భగవద్ అనుభవము వీటిని అర్థం చేసుకునే నేపథ్యం లేదట జొరాస్ట్రియన్ కుటుంబాల్లో మణి చెప్తూ ఉండేది. అంటే సద్గురువులు, ఆధ్యాత్మిక మార్గము ఇలాంటి విషయాలు అర్థం చేసుకునే ఆ మతంలో అర్థం చేసుకునే నేపథ్యం లేదు. అంటే వాళ్ళు నవజ్యోతులు నిర్వహిస్తారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఆ సమయంలో వాళ్ళకి జొరాస్టర్ చెప్పినటువంటి మంచి మాటలు, మంచి చేతలు, మంచి తలపులు వీటిని బోధిస్తారు. అలాగే ఆ కస్తీని ప్రతిరోజు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆయన యొక్క ప్రార్థన చేస్తారు. ఇది వాళ్ళ మతస్థుల్లో వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ. షిరీన్ మాయి కూడా చెప్తూ ఉండేది. జొరాస్ట్రియన్ మతస్థులు, ఇరానీలు వీళ్ళందరూ చట్టాన్ని గౌరవించేవాళ్ళు, మంచిగా జీవించేవాళ్ళు. విధులను నిర్వహిస్తూ అగ్ని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న ప్రక్రియలను అంటే ఆచారాలను నిర్వహిస్తూ వస్తారు. అంతే వాళ్ళకి తెలిసింది అని చెప్పేది. అంటే వాళ్ళ ఉద్దేశంలో జొరాస్టర్ మనకి సరిపోతాడు, ఇంకెవరు అక్కర్లేదు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. నిజానికి షిరీన్‌కి మరొక వేదన ఉంది. ఏమిటి? బాబా భగవదనుభవం పొందినప్పుడు తన కొడుకు మెర్వాన్ పడిన వేదన ఆమెకు గుర్తుండిపోయింది. సాధారణంగా తల్లి తన బిడ్డలు ఏమాత్రం ముల్లుగుచ్చుకున్నా విపరీతమైనటువంటి బాధపడుతూ ఉంటారు. అలా మెర్వాన్ పడిన వేదన, అన్ని సంవత్సరాలు మెర్వాన్ పడిన వేదన ఆమె హృదయంలో బాగా గుర్తుండిపోయింది. నెలల తరబడి స్పృహలో లేని స్థితిలో బాబా వేదన అనుభవించడం, గదిలో రాయిపై తలను కొట్టుకోవడం, తినకుండా, మాట్లాడకుండా ఏదో లోకంలో ఉన్నట్లు వ్యవహరించడం, ఇవన్నీ ఆమె భరించలేకపోయింది. బాహ్యంగా బాబా కోలుకున్నప్పటికీ, అంటే ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాలకు మామూలుగా ఈ స్థూల ప్రపంచానికి దిగి వచ్చిన తర్వాత తల్లిని గౌరవించడము, ఇంట్లో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోవడము, లేదా భోజనానికి వస్తూ వెళ్ళిపోవడము, ఇలా వస్తూ వెడుతూ ఉండేవారు బాబా. అలా బాహ్యంగా కోలుకున్నట్లు కనిపించినప్పటికీ సహజంగా అతని తల్లికి వేదనే మిగిలించింది అని చెప్పచ్చు. షిరీన్ మాయి ఇంత కష్టపడినా చివరకు బాబా ఎవరో సంపూర్ణంగా అంగీకరించినట్లుగా మనకి కొన్ని సంఘటనల ద్వారా అర్థమవుతుంది అని మణి చెప్తూ ఉండేది. అయినా తరచు దానిని బహిరంగంగా వ్యక్తం చేసేది కాదు. ఇరిచి తల్లి గాయమాయితో
ఈమెకు చాలా సన్నిహితత్వం ఉండేది. గాయమాయిని గురించి ఎప్పుడూ బాబాతో వాదించేది కూడా. వాళ్ళందరూ పాపం ఆ కుటుంబమంతా కూడా నాగపూర్‌లో ఎంతో వైభవంగా జీవించినటువంటి జీవితాలను ఒక ప్రక్కకు తోసేసి, "నువ్వు నీ ఆశ్రమానికి తీసుకొచ్చావు. వాళ్ళందరికీ ఇది అతి సాధారణమైనటువంటి భోజనం పెడుతున్నావు. మామూలుగా అతి సాధారణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపేలా చేస్తున్నావు. ఇదంతా నీ తప్పే" అని కూడా బాబాతో వాదించేది. అలాగే ఆమె గాయమాయితోటి చెప్పేది. "గాయ్, మెరోగ్ నేను జొరాస్టర్ అని చెప్పకూడదు." అంటే బాబా నేను జొరాస్టర్‌ని అని ఆయన చెప్పకూడదు అని చెప్తోంది. నేను జొరాస్టర్‌లా ఉన్నాను అని చెప్పాలి. 10,000 సంవత్సరాల క్రిందటే జొరాస్టర్ మరణించాడు అని చెప్తూ ఉండేదిట గాయమాయికి. ఆమె బాబాతో కూడా అలాగే చెప్పేది. ఆ మాటలు విన్న బాబా బాగా నవ్వుకునేవారట. మణి చెప్తుంది బాబా ప్రేమికులతో, నిజానికి ఒక తల్లి నా కొడుకు దేవుడు అని బహిరంగంగా అంగీకరించడం ఆ తల్లి లక్షణం అవదు. అలాగే బాబాతో మెరోగు నీవు భగవంతుడివి నాకు తెలుసు అని అంగీకరించడం కూడా సహజమేనంటే తల్లి సహజ లక్షణం కాదు. కానీ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. చాలా రకాలుగా అమ్మ మాటల్లో వ్యక్తం చెయ్యకపోయినా ఆమె అంగీకరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఉదాహరణ చెప్తోంది మణి. ఒకరోజు షిరీన్ బాబాతో చెప్తోందట, మెరోగ్ బొంబాయి, పూనా నగరాలు నాశనమవుతాయని నువ్వు చెప్పావట చాలామందికి. అది నేను విన్నాను. కానీ గుర్తుంచుకో, పూనా నగరం అంటే చాలా ఇష్టం నాకు. అలా పూనాకు ఏదైనా జరగాల్సి వస్తే అది నిప్పుతో కాకుండా నీరుతో జరిగేలా చెయ్యి అని చెప్పిందట మెర్వాన్‌తో, బాబాతో. అంటే పూనా నగరాన్ని ఆమె చాలా ఇష్టపడేది. కాబట్టి ఆమె అగ్ని అంటే ఆమెకు ఇష్టం ఉండదు. అంటే కాలిపోవడం అనేది ఇష్టం ఉండదు. కాబట్టి తనకిష్టమైనటువంటి పూనా నగరాన్ని అగ్నితో, అంటే అలాంటి పరిస్థితి వస్తే అగ్ని కాకుండా నీటితో ఆ పరిస్థితిని కలగజేయవలసిందిగా ఆమె కోరుకుంది బాబాని. నిజానికి బాబా భగవంతుడు అని ఆమె గ్రహించకపోతే ఇలా మాట్లాడి ఉండదు కదా అని మణి చెప్తూ ఉండేది. అప్పుడు బాబా ఆమెకు అభయమిచ్చారు. అలాగే అమ్మా, అలాగే జరుగుతుంది. నేను గుర్తుంచుకుంటాను. పూనా నగరానికి ఏదైనా జరగవలసి ఉంటే అది నిప్పుతో కాకుండా నీటితోటే జరుగుతుంది అని చెప్పారు. మనకందరికీ తెలుసు 1962వ సంవత్సరంలో బాబా గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు, అంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌కి ముందు పూనా నగరానికి వరద వచ్చింది. చాలామంది చనిపోయారు. ఆ సమయంలో గాయమాయి ఈ విషయాన్ని గుర్తుకు వచ్చింది ఆమెకు. బాబాతో షిరీన్ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి మణికి చెప్పింది. మణి, నీకు గుర్తుందా బాబాని అమ్మ ఏమని అడిగిందో? అలాగే ఈనాడు పూనా వరదలలో నాశనమవుతోంది అని చెప్పిందట. 1937వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం కూడా షిరీన్ బాబాని ఆరాధిస్తోంది అనే విషయం అందరికీ స్పష్టమవుతుంది. 1937వ సంవత్సరంలో నాసిక్‌లో బాబా జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. అక్కడ షిరీన్‌మాయి తన కుమారుణ్ణి భగవంతుడిగా అంగీకరించిన వైనం అందరికీ హృదయానికి హత్తుకునేటట్టుగా ఉంటుంది. ఆ సందర్భంలో తీయబడినటువంటి ఫిల్మ్ కూడా మనకందరికీ అందుబాటులో ఉంది. ఆ ఫిల్మ్‌లో బాబా ఎంతో ప్రకాశమానంగా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపిస్తారు. అలాగే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ పూలమాలలతో
బాబాను అలంకరించారు. అలాగే పూలతో అల్లిన వలతో కూడా బాబాను అలంకరించినటువంటి విషయాలు మనకు ఆ ఫిల్మ్‌లో కనిపిస్తాయి. అక్కడికి అంతకుముందే పాశ్చాత్యులు వచ్చారు. వాళ్ళతో కింద కూర్చుని భోజనం చేస్తారు బాబా. బాబా నడక కూడా మనకి ఆ ఫిల్మ్‌లో కనిపిస్తుంది. ఆ నడవడం గాలిలో తేలిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఆ రోజు బాబా దర్శనానికి పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా జనసమూహం రావడం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతమంది చూస్తుండగా షిరీన్ మాయి బాబా పాదాలను పంచామృతాలతో కడిగింది. పురాతన హిందూ సాంప్రదాయంలో పాలు, తేనె, నీరు వీటితో పాదాలు కడగడం ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి సాధువులకు, పరిపూర్ణులైనటువంటి గురువులకు మాత్రమే చేసే ఆరాధన. అలా ఆమె బాబా పాదాలను నాసిక్‌లో ఆ ఉత్సవంలో కడిగింది. ఈ సందర్భంలో ఆమె చేసినటువంటి పని అంటే మొట్టమొదటి వ్యక్తి ఆమె అలా చెయ్యడం. ఈ ఫోటో అంటే బాబా పాదాలను కడిగినటువంటి ఈ ఫోటో పూనాలో బాబా ఇంట్లో కనిపిస్తుంది. ఆమె తన పాదాలను కడుగుతుండగా బాబా ప్రేమపూర్వకంగా కరుణా సముద్రుడైనటువంటి ఆయన చూపులు ఆమెపై ఉన్నట్లుగా కూడా మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది. అలాగే షిరీన్ మాయి బాబాను భగవంతునిగా అంగీకరించిన గొప్పదైన 3వ సంఘటన కూడా ఉంది. ఈ సంఘటన గురించి ఎలిజబెత్ ప్యాటర్సన్ మణితో చెప్తుంది. ఈ సంఘటన 1938వ సంవత్సరంలో జరిగింది. షిరీన్ బాబాను జొరాస్టర్ దుస్తులు ధరించి ఆమె బాబాతో ఫోటో దిగాలని ఎలిజబెత్ ప్యాటర్సన్‌ని కోరిందట. ఆ ఫోటో మనకి తెలుసు కానీ, ఈ విషయం అంటే జొరాస్టర్‌గా దుస్తులు ధరించాలి. ఆ జొరాస్టర్‌గా పక్కన బాబా పక్కన ఆమె నిలబడి ఉండగా ఫోటో తీయించుకోవాలనే విషయం మనకి తెలియదు. ఈ విషయం తెలిసి ఆమె హృదయం ఉప్పొంగిపోయిందట. బాబా కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడిన జొరాస్టర్ దుస్తుల్లో బాబా షిరీన్ కోరిక ప్రకారం, తల్లి కోరిక ప్రకారం ధరించారు. షిరీన్ కూడా మంచి చీర ధరించి నిలబడి ఉండగా ఎలిజబెత్ ప్యాటర్సన్ ఫోటో తీసింది. మణి ఈ విషయాన్ని చెప్తూ యాత్రికులతో చెప్తూ ఉండేది. ఏమని? దీని అర్థమేమిటి అంటే బాబాను మా అమ్మ పూర్తిగా జొరాస్టర్‌గా అంగీకరించింది అని చెప్పచ్చు. నిజానికి అమ్మ జొరాస్టర్ సాంప్రదాయాన్ని అనుసరించేటటువంటి ఒక మంచి మహిళ. ఇది ప్రపంచానికి తన కొడుకు జొరాస్టర్ అని ప్రకటించడానికే ఇలా ఫోటో తీయించుకున్నట్లుగా మనకు కనిపించడం లేదా అంటూ మణి బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. మరో ఫోటోలో షిరీన్ బాబా శ్రీకృష్ణుని వేషంలో ఉండగా పక్కన నిలబడి ఉంటుంది. అలాగే మరో ఫోటోలో బాబా, షిరీన్ మాయి ప్రక్కనే కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. బాబా మామూలుగా ఒద్దికగా కూర్చుని ఉన్నారు. అమ్మ మాత్రం నిటారుగా ఠీవిగా కూర్చుని ఉన్నటువంటి ఆ ఫోటో నాకు చాలా ఇష్టము అని మణి చెప్పేది. ఆ ఫోటోలో ఆమె పూర్వం ఉన్నటువంటి ఆ సౌందర్యం, ఆ ఛాయలు కనిపిస్తున్నటువంటి మధ్య వయస్సులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఆ ఫోటోలో నేను భగవంతుని తల్లిని అనే గర్వం తొంగి చూస్తూ ఉంటుంది కూడా అని చెప్పేది. నిజానికి షిరీన్ వచ్చినప్పుడల్లా చాలా కటువుగా అంటే తనకు అంత వేదన కలిగించినటువంటి కొడుకుని చూడ్డానికి వస్తూ
తన ఆవేదన వ్యక్తం చేయడానికా అన్నట్లుగా కటువుగా ప్రవర్తించేది, తీక్షణంగా మాట్లాడేది కూడా అందరినీ కూడా. అంతేకాకుండా సర్కాస్టిక్‌గా అంటే వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉండేది. తన కొడుకుని వేధించే ఒక తల్లిగా అధికారం చెలాయిస్తూ ఉండేది. అలా వ్యవహరించేది. ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా ఆమెను ఒప్పించడం అంత సులభం కాదు అని మండలి వారు అనుకుంటూ ఉండేవారు. ఆమె వ్యాఖ్యలు కూడా తమాషాగా కనిపిస్తాయి. ఈ సంఘటనలన్నీ కూడా మనకు లార్డ్ మెహర్ మొదలైన గ్రంథాల్లో చదువుకుని ఉన్నాం. ఒకసారి అంటే గుర్తు చేస్తాను. ఒకసారి పంచగని వచ్చింది షిరీన్‌మాయ్. బాబా ముందు రోజే ఎరిచికి చెప్తారు. ఆమెను రిసీవ్ చేసుకొని తొందరగా పంపించేలాగా నువ్వు మాట్లాడు అని ముందరే ఎరిచిని ప్రిపేర్ చేస్తారు బాబా. అలా ఆమెను రిసీవ్ చేసుకున్న తర్వాత ఎరిచి ఎలా ఉంది అని షిరీన్‌మాయ్ ప్రశ్నించినప్పుడు, ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి అంటాడు. అలాగే ఇక్కడ ఈ ప్రదేశంలో తేళ్ళు, అలాగే భయంకరమైనటువంటి తేళ్ళుంటాయి. చాలా పెద్ద పెద్ద తేళ్ళుంటాయి. ఇవన్నీ వివరించి చెప్తూ ఉంటే షిరీన్‌కి అర్థమైపోయింది. బాబా అలా చెప్పమన్నాడా నిన్ను అని ప్రశ్నిస్తుంది ఎరిచి. ఎరిచి గతుక్కుమంటాడు. లేదు లేదు, ఇక్కడ నిజంగానే ఇంత భయంకరంగా పాములు, తేళ్ళు ఉంటాయి. భయంకరంగా ఉంటుంది ఇక్కడ జీవితం అని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చాల్లే ఊరుకో, నువ్వు ఏమీ తెలియదు, నీకు అమాయకుడివి. నిన్ను అమాయకుడిని చేసి ఇలాంటి మాటలన్నీ చెప్పి పంపిస్తున్నాడు నాకు అని బాబాని గురించి చెప్తుంది ఎరిచికి. అలాగే మనకందరికీ తెలుసు గాయమాయి చేట భానుమాసికి ఉత్తరం రాయించి చేపలు తెప్పించుకున్నటువంటి సంఘటన గురించి కూడా మనకందరికీ తెలుసు. అలా బాబా దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను మీ అందరికీ భగవంతుడు కానీ నాకు మాత్రం నా కొడుకు అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తూ ఉండేది. మణి ఒకసారి తన పుస్తకంలో ఇలా రాసిందిట. ఏమని అంటే, అమ్మ గురించి ఎవరో నిర్దయగా మాట్లాడుతుంటే బాబా మండలి స్త్రీల వైపు అంటే వీళ్ళ వైపు చూసి విచారంగా అన్నారట. ఈ వ్యక్తికి షిరీన్ గురించి, నా తల్లి గురించి, నా తల్లి ఎవరో నిజంగా తెలియదు. ఆమె స్వచ్ఛమైన స్ఫటికం వంటిది అని చెప్పడం, ఈ విషయం తన పుస్తకంలో వ్రాసుకుంది మణి. తర్వాత కూడా అనేక విషయాలు తన తల్లి బాబాని ఎలా గౌరవించేదో, ఏ విధంగా ఆరాధించేదో ఆ విషయాలు కూడా అనేక ఉన్నాయి. మిగిలినవి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై.